Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అండ్ హెల్దీ అయిన వెలక్కాయ పచ్చడి. దీన్నే వుడెన్ యాపిల్ అని కూడా అంటారు. ఈ వెలక్కాయ తెలుసు కదండి అందరికి. వినాయక చవితికి దేవుడికి పెడతాము. పుల్ల పుల్లగా వెలక్కాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఈ వెలక్కాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా వెలక్కాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి కాయలను ఒక 2 తీసుకుందాము. ఒకటి పండినది అలాగే ఒకటి తయారైన కాయల్ని తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలాగ తీసుకుని ఇప్పుడు కాయలను బ్రేక్ చేసుకుందాము. మరి పండినవి తీసుకోకూడదు, అలాగని తయారవని కాయలను తీసుకుంటే వగరగా ఉంటాయి. ఇలాగా స్పూన్ తో ఒక ప్లేట్ లోకి పల్పుని తీసుకుందాము. ఇలా వెలక్కాయ పల్పుని తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ని పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలను వేసుకుందాము. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, మన స్పైస్ లెవెల్ ని బట్టి ఎండుమిర్చిని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. వెలక్కాయ పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకుందాము. వెలక్కాయ పచ్చడి పుల్లగా ఉంటుంది కనుక ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువగా పడతాయి. కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకుని వేయించుకున్న పప్పు దినుసులను వేసుకుందాము. అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకుని మెత్తగా వచ్చే వరకు మిక్సీ పెట్టుకుందాము. ఇలాగా మిక్సీ పెట్టిన తర్వాత వెలక్కాయ పుల్లగా ఉంటుంది కనుక చిన్న బెల్లం ముక్కను వేసుకుందాము. అలాగే పక్కన పెట్టుకున్న వెలక్కాయ పలుపుని వేసుకుని మరలా మిక్సీ పెట్టుకుందాము. మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇలాగా పేస్ట్ లా వచ్చాక టీ గ్లాస్ వాటర్ ని వేసుకుని మరొకసారి మిక్సీ పెట్టుకుని ఇలాగా పేస్ట్ లా అయ్యాక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ని పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలను, 1/2 స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకుని అలాగే వెల్లుల్లి రేకల్ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ వెలక్కాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకుని ఒకసారి కలుపుతూ వేయించుకుని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగు పౌడర్ ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుందాం. లాస్ట్ లో కొంచెం టర్మరిక్ పౌడర్ ని వేసుకుని కలుపుకుని ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టిన వెలక్కాయ పేస్ట్ ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. సీజనల్ ఫుడ్ కనుక ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇయర్ కి ఒకసారైనా తినాల్సిన రెసిపీ వెలక్కాయ పచ్చడి. ఇందులోకి వాటర్ వేసుకున్నాం కదా, అందుకని 2 మినిట్స్ కదుపుతా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన పుల్ల పుల్లని వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్ లో సైడ్ డిష్ గా తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వెలక్కాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.